హెయిర్ ఫాల్, డాండ్రఫ్, స్లో హెయిర్ గ్రోత్ ఇవన్నీ తగ్గించే సింపుల్ న్యాచురల్ సొల్యూషన్ మీ కిచెన్లోనే ఉందంటే నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. స్ట్రెస్, పొల్యూషన్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కలిసి హెయిర్ హెల్త్ని దెబ్బతీస్తున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే మన దగ్గరే ఉన్న కొన్ని సింపుల్ న్యాచురల్ రెమెడీస్తో హెయిర్ని స్ట్రాంగ్ అండ్ హెల్దీగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె. ఇది సెంచురీస్ నుంచి హెయిర్ కేర్లో బెస్ట్ రెమెడీగా ఉపయోగిస్తున్నారు. కోకోనట్ ఆయిల్ ని స్కాల్ప్ లో డీప్ గా పెనిట్రేట్ అయ్యి హెయిర్ రూట్స్ ని నరిష్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ జ్యూస్. ఇది వినడానికి కొంచెం స్ట్రేంజ్ గా అనిపించిన ఆనియన్ లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథెన్ చేసి జుట్టుని కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది. వారానికి ఒకసారి ఆనియన్ జ్యూస్ ని అప్లై చేసి 20 to 30 minutes తర్వాత వాష్ చేస్తే గ్రాడ్యువల్ గా రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే అలోవెరా కూడా హెయిర్ కి చాలా మంచిది. ఇది స్కాల్ప్ ని కూల్ గా ఉంచి డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. ఇచ్చింగ్, ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల రిలీఫ్ వస్తుంది. ఇది నేచురల్ కండిషనర్ లా కూడా పనిచేస్తుంది. మనం తినే ఫుడ్ కూడా హెయిర్ హెల్త్ పై డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్, లీఫీ వెజిటబుల్స్, నట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ డైట్ లో ఉండాలి. వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ లేకపోతే హెయిర్ డ్రైగా, వీక్ గా మారిపోతుంది. ఇంకా ఒక సింపుల్ హ్యాబిట్ ఏంటంటే రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేయడం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి హెయిర్ రూట్స్ కి న్యూట్రిషన్ అందిస్తుంది. అలాగే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇది ఇండైరెక్ట్ గా హెయిర్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది. హీట్ స్టైలింగ్ టూల్స్ ఎక్కువగా వాడడం, కెమికల్స్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా అప్లై చేయడం ఇవన్నీ తగ్గించడం మంచిది. నేచురల్ కేర్ కి ఇంపార్టెన్స్ ఇస్తే లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ మీకు ఉంటుంది. దానికి హెయిర్ కేర్ అనేది కాస్ట్లీ ప్రోడక్ట్ లో లేదు, కన్సిస్టెన్సీలో ఉంటుంది. సింపుల్ నేచురల్ రెమెడీస్, మంచి డైట్, ప్రాపర్ కేర్ ఈ మూడు ఉంటే హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.